హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, టైటిల్ చూస్తే అర్థమైపోయిందిగా. సో ఇవాళ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్కి రిలేటెడ్ కొన్ని మీకు తెలియని విషయాల గురించి మాట్లాడదాం. చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో మరి వీటిని మీరు ట్రిక్స్ అంటారా, హ్యాక్స్ అంటారా, తెలియని విషయాలు అంటారా? సో అది మీరు ఏ కేటగిరీలో పెట్టుకుంటారంటే ఆ కేటగిరీలో పెట్టేసుకోండి. సో ఫస్ట్ విషయం మనం మాట్లాడినట్టయితే చాలామందికి క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరికైతే ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంటుందో వాళ్ళకి మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటాయి, మా కంపెనీకి సంబంధించిన క్రెడిట్ కార్డు తీసుకోండి అని చెప్పేసి. సో అలా కాల్స్ వచ్చినప్పుడు చాలామంది అందులో ఆఫర్ ఉంది కదా అని చెప్పేసి క్రెడిట్ కార్డు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చేసే చిన్న మిస్టేక్ ఏంటి అంటే పాత క్రెడిట్ కార్డుని క్లోజ్ చేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. సో అలా పాత క్రెడిట్ కార్డుని మనం క్లోజ్ చేసిన కారణంగా మన సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మన క్రెడిట్ కార్డ్ అనేది ఎంత పాతగా ఉంటే మన సిబిల్ స్కోర్ అనేది అంత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పాత క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయకండి. ఈ సెకండ్ విషయం వచ్చేసి, మనలో చాలామంది ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీస్ ఏవైతే ఉంటాయో వాటిని పే చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడంటే చాలామందికి క్రెడిట్ కార్డ్స్ అనేవి లైఫ్ టైం ఫ్రీ ఇస్తున్నారు. కాకపోతే ఒకప్పుడు ఒక 1 year 2 years గురించి మాట్లాడినట్టయితే చాలా కంపెనీస్ అనేవి ఛార్జెస్ తీసుకున్నాయి. ఇప్పటికీ నా క్రెడిట్ కార్డులలో కొన్నిటికి నేను యాన్యువల్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటాను. కాకపోతే నేను క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఎంత అంటే ఇయర్లీ 1500 కట్టాలని చెప్పారు, 1499 రూపీస్ కట్టాలని చెప్పారు. కాకపోతే నేను చేసిన విషయం ఏంటి అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత అంటే మనకు ఈ క్రెడిట్ కార్డు బిల్లు పే చేయాల్సి ఉంటుంది చూసారా. సో అటువంటిప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే కస్టమర్ కేర్కి కాల్ చేసేసి నాకు ఈ క్రెడిట్ కార్డు వద్దు, క్లోజ్ చేసేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పేవాడిని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలాగో కస్టమర్ని పోగొట్టుకోవాలి అని అనుకోరు కాబట్టి రీజన్ అడుగుతారు. రీజన్ అడిగేటప్పుడు నేను డైరెక్ట్గా మీ క్రెడిట్ కార్డు యాన్యువల్ మెయింటెనెన్స్ ఫీ అనేది 1500 ఉంది కాబట్టి నేను దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాను అనేసరికి వాళ్ళు వెంటనే మనకు ఒక ఆఫర్ ఇస్తారు. సో 1499 అవసరం లేదు కానీ 500 పే చేయమని చెప్పేసారు. సో నేను ప్రజెంట్ అయితే 500 ప్లాన్ తీసేసుకొని కార్డ్ అయితే వాడుతున్నాను. సో అలా మీకు కూడా ఏదైనా క్రెడిట్ కార్డు ఉండి ఎవ్రీ ఇయర్ మీరు ఇలానే 3000 1500 చాలామంది పే చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు డైరెక్ట్ డబ్బులను పే చేయకండి. ఒకసారి కస్టమర్ కేర్కి కాల్ చేసి క్రెడిట్ కార్డుని క్లోజ్ చేస్తా అని చెప్పండి. క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక వాళ్ళు వేరే ఒక ఆల్టర్నేటివ్ చెప్తారు. సో దాంట్లో నుంచి మీకు నచ్చే బెస్ట్ ప్లాన్ తీసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే ట్రిక్ని ఫాలో అవ్వాలి. మళ్ళీ మీకు యాన్యువల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని వేవ్ ఆఫ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ విషయం, చాలామంది ఇగ్నోర్ చేసేది ఏంటి అంటే రివార్డ్ పాయింట్స్. చాలామంది క్రెడిట్ కార్డ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, కాకపోతే రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేయరు. ఎక్కడ యూజ్ చేయాలో చాలామందికి ఐడియా ఉండదు. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ మనం వాటిని రిడీమ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. లేదా కొన్ని బ్యాంక్స్ అనేవి డైరెక్ట్ మనకు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. లేదా మనం ఏదైనా బిల్ పే చేసేటప్పుడు సెటిల్ చేస్తూ ఉంటాయి. కొన్ని మనం ఏదైనా రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు లేకపోతే జొమాటో, స్విగ్గీ లాంటి వాటిలో ఆర్డర్ చేసేటప్పుడు వాటిని ఈ రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకునే అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మీ క్రెడిట్ కార్డు సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళండి. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రివార్డ్ సెక్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళేసి వాటిని మనం రిడీమ్ చేసుకోవచ్చు. సో కొన్ని రోజుల వరకు మీరు రిడీమ్ చేయకపోతే అవి ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి వెంటనే రిడీమ్ చేసుకోండి. సో ఇలా క్రెడిట్ కార్డ్ తీసుకునే ముందే మనం కొన్ని జాగ్రత్తలు పాటించి మనం మంచి క్రెడిట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అటువంటి ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది, IDFC క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. సో దీని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఇది లైఫ్ టైం ఫ్రీ. దాంతోపాటు దీనిలో మనకు రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ మీ బర్త్డే రోజు మీరు 20,000 కంటే ఎక్కువ షాపింగ్ చేశారనుకోండి 10x రివార్డ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తారు. నార్మల్ టైంలో 6x 3x రివార్డ్ పాయింట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు 20,000 కంటే ఎక్కువ. అంతేకాకుండా ఏజియో, మింత్రా, టాటా క్లిక్ లాంటి వెబ్సైట్లలో చాలామంది డ్రెస్సెస్ని వీటిని కొనుక్కుంటూ ఉంటారు సరే. సో దానిలో కొనుక్కునేటప్పుడు కూడా వీళ్ళు మనకు అద్భుతమైన ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇంకొక విషయం, చాలా క్రెడిట్ కార్డ్స్ అనేవి మనకు లాంచ్ యాక్సెస్ అనేవి రైల్వే స్టేషన్లో ప్రొవైడ్ చేయవు. కాకపోతే వీళ్ళు 4 లాంచ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు పర్ ఇయర్. సో మరి చాలా తక్కువ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అనేవి ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి, నేను రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయని వీడియో స్టార్టర్లో చెప్పాను చూసారా. కాకపోతే ఇందులో మనకు రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వవు. సో అదొక బెస్ట్ విషయం. అంతేకాకుండా ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ కార్డు తీసుకోవడం వల్ల మనం కార్డు తీసుకున్న 90 days లోపల 15,000 కంటే ఎక్కువ షాపింగ్ చేశారనుకోండి 500 రూపీస్ విలువ చేసే వౌచర్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మీరు EMI ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళైతే 5% వీళ్ళు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. 30 daysలో మన EMI ట్రాన్సాక్షన్ చేస్తే అప్ టు 1000 రూపీస్ వరకు అయితే వీళ్ళు క్యాష్ బ్యాక్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళు చెప్పి నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ, అంటే మొత్తానికి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అని చెప్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్లు చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు ATMలోకి వెళ్ళి విత్డ్రాల్ చేసినా కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకోండి, చాలా కంపెనీస్ ఇలానే చెప్తూ ఉంటాయి. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది ఇందులో. సో మరి వీటన్నిటి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే ఏజ్ వచ్చేసి 21 నుంచి 60 years వరకు ఉంటుంది. సో మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, సాలరీ ఎంప్లాయిడ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇయర్లీ
5 lakhs వరకు సంపాదించాలి. సాలరీ అయితే మంత్లీ 20,000 సాలరీ ఉంటే సరిపోద్ది. సో మరి మీకు సిబిల్ స్కోర్ అనేది 700+ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అది ఇంకో విషయం ఉంది, ఫస్ట్ టైం మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే వాళ్ళైతే, ఇంతకుముందు మీకు ఏ క్రెడిట్ కార్డు లేకపోతే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో మరి ప్రూఫ్స్ కోసం ఆధార్, ఇన్కమ్ లేదా ఫామ్ 60, పాన్ కార్డ్ ఇటువంటివన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు కొన్ని ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే మింత్రా వాళ్ళతోటి, ఏజే వాళ్ళతోటి, టాటా క్లిక్ వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యని చెప్పారు కదా. సో వాళ్ళు వెడ్నెస్డే అలా మనం షాపింగ్ చేసినప్పుడు 10% వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు. అంటే మనం 2,500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే. ఇక మండేస్ క్రోమా స్టోర్లోకి వెళ్ళి షాపింగ్ చేసినప్పుడు 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డామినోస్లో మనం 700 కంటే ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు 150 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ రివార్డ్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే, వీళ్ళ ఒక్క రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైస్. అంటే మన దగ్గర దాని ఆధారంగా ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయనేది మనం వాటిని క్యాలిక్యులేట్ చేసుకొని రిడీమ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ మరి ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు గురించి డీటెయిల్స్. నీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరైనా క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.